వానకాలం ఈ తాప 10 రోజులు అడ్వాన్స్గా వచ్చి ఆగమాగం ఎత్తుంది కదా అంతటా. ఆరం కింద అరేబియా సముద్రంలో ఒక తుఫాను, నిన్న మొన్న బంగాళాఖాతంలో ఇంకో తుఫాను లేచి ఆ వానలు అట్లా కొడుతుండగానే ఇంకో దిక్కు నైరుతి మబ్బులు కూడా వాటికి జతగూడి దంచుతున్నాయి. కేరళ రాష్ట్రానికి 3 రోజుల కిందటే చేరుకున్నాయట మబ్బులు. ఇక నిన్న నెల్లూరుకే చేరినాయట. మన కాడ చిన్న సన్నగానే పడుతున్నాయి కానీ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణుకు పుట్టిస్తున్నాయి వానలు. ఇగో ముంబై సిటీని ఎట్టా ముంచుతున్నాయి చూడు. మెట్రో స్టేషన్లు మునిగేటట్టు దావకాన్లు రోడ్ల మీద మోకాల లోతు నీళ్ళు వచ్చి ఏరుతున్నాయి వానలు చేయబట్టి. సబ్వేలల్లా కార్లు, బస్సులు ఆగిపోయినాయి. అట్టనే అటు ఇటు పోరాకుండా అయిపోయినాయి. ఇక అటు బెంగళూరులో కూడా అంతే. పడవలేసుకొని తిరిగేటట్టు తయారైంది పరిస్థితి. రోడ్లు, బస్తీలన్నీ చెరువులు లెక్క నిండిపోయి కాలువ లెక్క వారుతున్నాయి. 3-4 రోజుల కిందట ఢిల్లీలో మొన్నటి సంది, బెంగళూరులో నిన్నటి సంది కేరళ, తమిళనాడు రాష్ట్రాలను గట్టిగానే అరుచుకుంటున్నాయి. ఇక మన తాన కూడా మబ్బు పట్టుకుంటా ఇడుచుకుంటా మంచిగానే అరుచుకుంటున్నాయి చిన్నగా మెల్లగా. మొత్తానికి వానకాలం ముందే మురిపిస్తుంది కానీ మరి ఇక రేపు ఎట్టుంటుందో పరిస్థితి. ముందు మురిసిన అమ్మకు పండుగ లేకుండా చేస్తుందా ఎట్లా?